హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్సి న్యూ ఇయర్స్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు అమెరికాలో ఉన్న పబ్లిక్ ఫుడ్ ఫార్మసీ గ్రోసరీ స్టోర్ అండి. ఈ స్టోర్లో మన ఇండియన్స్కి యూజ్ అయ్యేవి ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఫ్లవర్ బొకేస్ అనేవి ఉంటాయి. ఈ ఫ్లవర్ బొకేస్ కాస్ట్ $3 నుంచి $12. బొకే సైజ్ బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ బిస్కెట్స్ అనేవి ఉంటాయి. ఈ బిస్కెట్స్ని బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ అని యూఎస్లో మార్నింగ్ టైం ఇవే ఎక్కువ తింటారు. నెక్స్ట్ ఇట్లా లెఫ్ట్కి వెళ్తే కొంచెం బర్త్డే పార్టీ డెకోర్ ఐటమ్ అనేది ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి చెర్రీ ప్లమ్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చి యాపిల్స్ కాస్ట్ చూసారు కదా, ఈచ్ ప్యాకెట్ $9.99 అండి. నెక్స్ట్ వచ్చి స్ట్రాబెర్రీస్, నెక్స్ట్ బ్లాక్బెర్రీస్, నెక్స్ట్ వన్ కర్బూజాస్, నెక్స్ట్ వాటర్ మిలన్స్. ఇక్కడ వాటర్ మిలన్స్ చాలా బిగ్గా ఉంటాయండి, కానీ ఈ స్టోర్లో ఉన్నవి అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. వేరే స్టోర్స్లో చాలా పెద్దగా ఉంటాయండి వాటర్ మిలన్స్. నెక్స్ట్ వన్ చెర్రీస్, గ్రేప్స్లో 2 కలర్స్ గ్రీన్ బ్లాక్, ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ అండి. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్ అండ్ కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. కట్ చేసినవి ఉంటాయి, కట్ చేయకుండా ఉన్న మష్రూమ్స్ 2 ఉంటాయి. ఇక్కడ ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజ్, పచ్చి పసుపు కొమ్ము కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. క్యారెట్స్ ఇట్లా తురిమిన క్యారెట్స్ ఉన్నాయి, తురమకుండా ఉన్న క్యారెట్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ సాసెస్. నెక్స్ట్ కరివేపాకు, చాప్ చేసిన క్యాలీఫ్లవర్. ఇక్కడ ఎక్కువ చాప్ చేసినవి యూజ్ చేస్తారండి, ఎందుకంటే యూఎస్లో ఎక్కువ శాండ్విచెస్ యూజ్ చేస్తారండి, అందుకే ఇక్కడ ఎక్కువ చాప్ చేసినవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇటు వచ్చేసరికి ఆయిల్స్ అండి. అన్ని రకాల ఆయిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇవి ఆరెంజ్ పల్పు, మనం చిన్నప్పుడు ఆరెంజ్ గన్నులు కొనుక్కునే వాళ్ళం స్కూల్ పెట్టి, అలాంటివి ఇవి ప్యాకెట్స్. నెక్స్ట్ వన్ వచ్చి బ్రోకలీ, ఆనియన్స్, పొటాటోస్. నెక్స్ట్ ఏమో ఇవి ఆకుకూరలు అండి. ఈ ఆకుకూరల్లో ఇక్కడ ఎక్కువ దొరికేది అయితే ఇక్కడ స్పినాచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ స్టోర్లోకి వెళ్ళినా స్పినాచ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్యాబేజీలో కూడా కలర్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్లో కార్న్, బ్రింజల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. కుకుంబర్, అల్లము, ఇవన్నీ కూడా చాప్ చేసిన వెజిటేబుల్స్ ఇట్లా ప్యాకెట్స్లో స్టోర్ చేస్తారండి. కొన్ని ప్యాకెట్స్లోనే ఇవేమో ఆనియన్స్ చాప్ చేసినవి. ఆనియన్స్ 2 కలర్స్ అండి, వైట్, రెడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఇట్లా చాప్ చేసినవి ప్యాకెట్స్లో స్టోర్ చేస్తారు. ఇవన్నీ క్యాప్సికమ్స్ అండి. క్యాప్సికమ్స్ అన్ని రకాల కలర్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవేమో అన్నీ కలిపి ప్యాకెట్లో ఉన్నవి. ఇవేమో స్నాక్ ఐటమ్స్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. కాజు, పిస్తా, బాదం, కిస్మిస్లో 2 కలర్స్ ఉంటాయి కదా, అవి. కింద ఉన్నవన్నీ స్నాక్స్ అండి, మిచ్చిరి, శనగలు, కారపూస అలాంటివి, పూలు, జంతుకు ముక్కలు అలాంటి స్నాక్స్. కానీ ఇవేమంత ఫ్రెష్గా ఉండవు, తినడానికి కూడా అంత బాగోదు. నెక్స్ట్ ఇదంతానేమో బీర్ సెక్షన్ అండి. యూఎస్లో ఏ స్టోర్లోకి వెళ్ళినా మనం బీర్ సెక్షన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మనకి ఇండియాలో డ్రింక్స్ ఎట్లా యూజ్ చేస్తాం కామన్గా, ఇక్కడ యూఎస్లో బీర్స్ అనేవి అలా కామన్గా యూజ్ చేస్తారు. అందుకే ప్రతి స్టోర్లోనే ఇంత పెద్దగా ఉంటాయి ఇవి. ఇవేమో ఎంఎల్స్, ఇంత ఎంఎల్ అని చెప్పి తాగడానికి మగ్స్ అనమాట ఇవి. అవి చాలా చిన్నగా ఉంటాయి. ఆ మగ్స్ తాగే వాళ్ళకి ఏమంటాయి, కానీ ఇక్కడ వాళ్ళు అయితే అవి అయితే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఎక్కువ బీర్స్లో కూడా చాలా ఎక్కువ బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. స్టార్టింగ్ వచ్చి బాటిల్ ప్రైస్ $14 నుంచి స్టార్ట్. ఇక్కడ బ్రాండ్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మంచి బ్రాండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అట్లా ఉంటుంది. సెక్షన్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నాన్ వెజ్ సెక్షన్. ఈ నాన్ వెజ్ సెక్షన్లో ఫ్రాన్స్లో చూసారా 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నవి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీట్ సెక్షన్. ఈ మీట్ సెక్షన్లో చికెన్, మటన్, బీఫ్ అన్నీ దొరుకుతాయి. ఈ స్టోర్లో అయితే ఫ్రోజనే ఉంటుందండి మీట్ అనేది. చికెన్ జాయింట్స్ అలా కూడా ఇక్కడ ఇలా ఉంటుంది. రెడ్ కలర్ కనిపిస్తుంది, ఇదంతా బీఫ్ ఉంది. నెక్స్ట్ చిన్న ప్యాకింగ్ ఈ రెడ్ ఉంది చూడండి, ఇదేమో మటన్ సెక్షన్. నెక్స్ట్ ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి.
ఈ స్టోరేజ్ బాక్సెస్ ఈ స్టోర్‌లో అయితే కాస్ట్ అయితే నాకు ఎక్కువగానే అనిపించింది చూడడానికి. తక్కువైతే తీసుకుందాం అనుకున్నాను గానీ, చాలా ఎక్కువ అని అనిపించింది ప్రైస్. అందుకే నేను ఇంకా తీసుకోలేదు. వచ్చేసాము. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టిష్యూస్ అండి. ఇవి కిచెన్ టిష్యూస్ అండ్ వాష్‌రూమ్ టిష్యూస్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ టిష్యూస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ బల్క్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ ఐటెమ్స్. ఈ ఫ్రోజన్ ఐటెమ్స్‌లో ఇవి కోల్డ్ బీర్స్ సెక్షన్ అండి. ఇక్కడ కోల్డ్ అన్ని రకాల బీర్స్ అంటే ఇవి మనకి ఇండియాలో కోక్ టైప్, యూఎస్‌లో కోల్డ్ బీర్స్ అనేది ఇట్లా టిన్స్‌లో ఇక్కడ అమ్ముతారండి. ఇవి కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లేడీస్ కూడా యూజ్ చేస్తారు ఆ కోక్ టిన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవి పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ ఇవి ఫంక్షన్స్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి యూజ్ చేసేవి. నెక్స్ట్ ఫ్రోజన్ ఐటెమ్స్ వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ అండి. ఐస్ క్రీమ్స్‌లో కూడా చాలా రకాలు ఎక్కువ ఫ్లేవర్స్ అనేవి ఇక్కడ అమ్ముతారు. నెక్స్ట్ ఇవి ఫ్రోజన్ ఫ్రూట్స్ అండి. ఫ్రోజన్ ఫ్రూట్స్ అంటే మనకి ఇండియాలో సీజన్ వైస్ దొరికే ఫ్రూట్స్ యూఎస్‌లో ఫ్రీజర్‌లో పెట్టి 365 డేస్ అమ్ముతారు వీళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చి ఇది బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ అండి. యూఎస్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఇదేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ఇంకొంతమందికి పుష్ అప్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.